హాయ్ అండి, నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మెత్తని పకోడీ తయారు చేసే విధానం ఎలాగో మీకు చూపిస్తాను రండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ రెసిపీ. పిల్లలకి చాలా నచ్చుతుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలాగా సన్నగా తరుక్కొని, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, శనగపిండి 1 కప్పు, కొంచెం బియ్యం పిండి అండి 2 స్పూన్లు, చిటిక మనకు తగినంత ఉప్పు అండి, కొంచెం తినే వంట సోడా, కొంచెం కారం అండి. వాటర్ వేసి మంచిగా బ్యాటర్ ఎలాగ ఉండాలంటే మరీ గట్టిగా కాకోకుండా కొంచెం లూజ్గా మామూలుగా ఉండేటట్టు కలుపుకోవాలండి. కలిపినాక అలాగా మెత్తగా కలిపినాక బాండి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇది వేల మధ్యలో నుంచి అలాగా చిన్న చిన్నగా పీసెస్ లాగా వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. బాగా కొంచెం అవ్వగానే టర్న్ చేయాలి. కొంచెం ఆగంగానే టర్న్ చేయాలండి. ఇలాగ బాగా వేపుకున్నాక పక్కకు తీసుకోవాలండి. మిగతా ప్రాసెస్ కూడా సేమ్ ఇలాగే చిన్న చిన్న దీనిగా వేసుకొని చక్కగా వేపుకొని చాలా బాగుంటుందండి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి ఇది. ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ రాగానే తీసేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి పకోడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.